ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కుమ్మకైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో గాలికి కొట్టుకుపోవాల్సిందేనంటూ మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు పోటీనే కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల ఈ రకంగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. వైసీపీ ఏర్పడడానికి చంద్రబాబునే కారణమని, జగన్ అరెస్టుకు చంద్రబాబే, రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం కాబట్టి షర్మిల తెరపైకి తీసుకురావడానికి కూడా చంద్రబాబే మూల కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ అని, ఆ పార్టీ పాడి మోయడానికి షర్మిలతో పాటు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, రామచంద్రరావు లాంటి వారు ఉన్నారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కబ్జాకు గురైందని, అందులో ఉంటే వైసీపీ నుండి వెళ్లిన వారే కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చని తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని అడిగాడు. మరి నీ కొడుకు నీ మీడియంలో చదివాడని అడుగుతున్నాను. ఈ వెంకయ్యనాయుడు కూతురు కానీ కొడుకు కానీ ఏ మీడియం చదివారని అడుగుతున్నాను. వెంకయ్యనాయుడు రాష్ట్ర మన భారతదేశానికే ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. మరి వారు కూడా ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటారు అంటే, డబ్బులున్న వారు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, పేద పిల్లలు చదువుకోకూడదు అనే ఉద్దేశం ఈయన ఫ్యాక్టరీలు అవుతామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదే అన్ని కార్యక్రమాలు ఈరోజు మీ బిడ్డలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం, వారికి కూడా ఓటు లేని పిల్లలకు కూడా పథకాలు పెట్టిన గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓటు లేని పిల్లలకు ఏ పథకం పెట్టిన పరిస్థితి లేదు. ఈ రోజు అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇళ్ల విషయానికి వస్తే మన రాష్ట్రంలో మహిళల పేరుతో 31.5 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 22 లక్షల ఇళ్లు కడతా ఉన్నాం. మరి ఇంత గొప్ప కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదనేది మీరు ఆలోచన చేయాలని